అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేస్తున్నారని గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అడ్డగోలు వైసీపీకి అభివృద్ధిగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి అక్కడికక్కడే పరిష్కారానికి మార్గాలు చూపించారు. వైసీపీ హయాంలో ప్రజల గోడు వినే నాథుడే లేకపోయాడని, అందుకు భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నెలకొల్లాయని తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి వారం కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం. ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. ఆ సమస్యలన్నీ కూడా సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్తున్నాం. రెవెన్యూ సమస్యలుంటే అవి సంబంధిత తహసీల్దార్ గారికి లేకపోతే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి పరిష్కారం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి మచిలీపట్నం నియోజకవర్గంలో ఈరోజు 36 మంది వచ్చి వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఆ 36 అర్జీలను కూడా వెంటనే పరిష్కారం చేయడానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించాం. అలాగే ఈరోజు గత వారం చేసినటువంటి గ్రీవెన్స్లో 24 మాకు వచ్చినాయి. 24లో ఏదైతే మన పరిధిలోకి వస్తాయో 20 మన పరిధిలోకి వచ్చినాయి. 20 కూడా పరిష్కారం అయింది. ఇంకొకటి బియాండ్ లిమిట్స్ ఉంది కాబట్టి అది మనం చేయలేము. ఇప్పటి వరకు టోటల్ మనకి 423 అర్జీలు వచ్చినాయి. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 329 పరిష్కారం చేశాం. గతంలో ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి పరిస్థితి ఉండేది కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు, మంత్రులు అయితే సరే సచివాలయాలకు వెళ్తేనేమో వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. సమస్య ఉందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడితే కేసులు కట్టడం, అరెస్టులు చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, వాళ్ళకు వస్తున్నటువంటి పథకాన్ని కట్ చేయటం ఒక కక్ష సాధింపుగా మరి గతంలో జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చాలా ప్రశాంతంగా ఇవాళ ప్రజలు ఈ 2 సంవత్సరాల పాలనలో చాలా ఒక పక్క సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి క్లియర్గా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి దాదాపు 90% ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. పెన్షన్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, రేషన్ కానీ, అట్లాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఇలా ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండి ఇంత ప్రజలకు చేరువగా ఉంటూ ఈ కూటమి చేస్తున్నటువంటి మంచిని జగన్మోహన్ రెడ్డికి కనపట్లే. ఎంతసేపు విమర్శించాలనే ఏకైక లక్ష్యంతోనే అతను పనిచేస్తూ ఉన్నాడు. ఒక పక్క ఈ రాష్ట్రాన్ని కుట్రలు చేస్తూ ఉన్నాడు, కులాలని, మతాలని, ప్రాంతాలని. ఎందుకంటే 2014-19లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తే